నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్యయోగంలోని 49 నుండి 53 వరకు ఉన్న శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. సమత్వ యోగం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. సమత్వ బుద్ధితో చేసిన కర్మ కంటే ఫలాపేక్షతో చేసిన కర్మ నికృష్టమైనది. ఫలాపేక్ష గలవారు హీనులు. కనుక సమత్వ బుద్ధిని ఆశ్రయించు. మనం చేసే పనిలో 2 దృష్టికోణాలుంటాయి. 1 మనం బాహ్యంగా చేసే క్రియ, 2 దాని పట్ల మనలో అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవదర్పితం చేసిన వారు ఉత్తములు, నిజమైన జ్ఞానం కలిగిన వారు. ఒక వ్యక్తి విజ్ఞానం పై స్థాయికి వెళ్లే కొద్దీ సహజంగానే కర్మఫలాలని అనుభవించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపు వెళతాడు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం వాటి ఫలాలను భగవదర్పితం చేయడం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం లోపరహితమవుతుంది. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్య పాపకర్మలను రెండింటినీ వదులుతాడు. కనుక యోగం కొరకు యత్నించు. యోగమంటే నేర్పుగా కర్మలు చేయడం. సమత్వ బుద్ధి కలిగిన వాడు సత్వశుద్ధి వలన కలిగే జ్ఞానం చేత పుణ్య పాపకర్మలను రెండింటినీ వదిలివేసి ఈ లోకంలోనే కర్మబంధం నుండి ముక్తుడవుతాడు. కనుక యోగ ప్రాప్తికై యత్నించాలి. యోగమంటే కర్మలు చేయడంలో నేర్పు. స్వధర్మ రూపమైన కర్మలు చేసేవానికి ఆ కర్మలు ఈశ్వరార్పితంగా చేస్తున్నందువల్ల జయాపజయాలయందు సమత్వ బుద్ధి కలుగుతుంది. అదే నేర్పు. బంధం కర్మలకు స్వభావం అయినప్పటికీ సమత్వ బుద్ధితో చేసినప్పుడు కర్మలు వాటి స్వభావం వదులుకుంటాయి. ఆ విధంగా కర్మలు బంధించకుండా ఉండేటట్లు వాటిని ఆచరించగలగడమే కర్మలయందు నేర్పు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. జ్ఞానులు సమత్వ బుద్ధిని కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకారాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావనతో పనిచేయడం వలన దుఃఖరహితమైన స్థితిని పొందుతారు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని, అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత విశదపరుస్తున్నాడు. జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే, మనము సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతి క్షణం అడుగులేస్తుంటాము. ప్రతి వ్యక్తి ఆనందం కోసం కామ్యకర్మలను చేస్తూనే ఉంటాడు గాని తృప్తి లభించదు. అవి మరింత దుఃఖములు కలుగజేస్తాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు, బంధువులచే బాధింపబడుతున్నారు. ఇంకొందరు నిత్యావసరాల కోసం దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న వారికి తాము సంతోషంగా లేము అని తెలుసు. కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారనుకుని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. సమత్వ బుద్ధి గలవారు ఫలాన్ని వదిలివేసి జ్ఞానులై జీవించి ఉండగానే జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్షాన్ని చేరుకుంటారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినదగిన దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ఎవరి బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వారు భౌతిక, ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకుని వాటిని వాంఛించరు. అలాంటి వారికి వైదిక కర్మకాండల పట్ల ఆసక్తి పోతుంది. కామ్యకర్మల ద్వారా పొందిన ఇహ పరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకుని
జ్ఞాన సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందుతావు. సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు. అలాగే పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్లవుతుందా అని సంశయపడతారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నమవడం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈ శ్లోకంలో సమాధౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించడానికి శ్రీకృష్ణుడు ఉపయోగించాడు. సమాధి అన్న పదం సం అంటే సమత్వము మరియు ధి అంటే బుద్ధి అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది. అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. మన తదుపరి వీడియోలో సమాధి స్థితిని పొందిన వాడి గురించి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏమని ప్రశ్నించాడో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.